ఆల్మట్టి ఎత్తుపై నోరెత్తరేం 524 అడుగులకు పెంచే నిర్ణయంపై రేవంత్ మాట్లాడేందుకు ప్రయారిటీ కోసం 1.3 లక్షల ఎకరాలు సేకరించనున్న కర్ణాటక అందుకు 70,000 కోట్లు ఖర్చు చేయనున్న అక్కడి ప్రభుత్వం డ్యాం ఎత్తు పెరిగితే తెలంగాణకు 100 టీఎంసీల మేర నష్టం కాంగ్రెస్ సర్కారే దగా చేస్తున్న రేవంత్ పెదవి విప్పరేందుకు అడ్డగూకుంటే రైతులకు అన్యాయమే మాజీ ఎంపీ వినోద్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ విషయం చూస్తే అండి ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని చెప్పి గతంలో కేసీఆర్ కూడా పోరాటం చేసిండు. ఇక్కడ విషయం చూసుకుంటే కర్ణాటక ప్రభుత్వం అయితే ఆల్మట్టి ఎత్తు మేము 524 అడుగులకు పెంచుకుంటామని చెప్పి చెప్తా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఆల్రెడీ కూడా. దానివల్ల నష్టం ఏంది? కృష్ణానది మీద ఇది కట్టడం జరుగుతూ ఉన్నది. సో మరి కృష్ణానదిలో ఎత్తి వేయడం వల్ల ఏంది వాళ్ళు వాటర్ ఎక్కువ నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి నోరు విప్పడం లేదు. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విషయం అండి రేవంత్ రెడ్డి ఇక్కడ నీటి వాటలు చుక్క నీరు కృష్ణానదిలో వదులుకోమంటారు, మా వాట మాకు కావాలంటారు. ఇక్కడ ఇప్పటికే ఆల్మట్టి మేము ఎత్తివేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించేసారు. ఇది సుప్రీంకోర్టులో స్టే ఉంది దీని మీద పెంచొద్దని. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఫడ్నవీస్ అడ్డుకుంటా ఉన్నాడు. ఆయన మహారాష్ట్ర సీఎం దీన్ని అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రకటించిండు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రకటించలేదు? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేది ఏది ఉంటుంది, మీ ప్రభుత్వం ఉంది కదా, వెళ్ళి చర్చలు జరపండి. సార్ మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మహబూబ్ నగర్ నల్గొండ ఇట్లా మాకు కృష్ణానదిలో వాటర్ తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, సో మీరు వెత్తు తగ్గించండి అని చెప్పి మీ ప్రభుత్వం ఉంది కదా, చర్చలు జరిపితే సరిపోతుంది కదా. ఎందుకు నోరు విప్పడం? ఒక చంద్రబాబు అక్కడ మనకచర్ల కడతాన నోరు విప్పాడు. ఆ పోతిరెడ్డిపాడు నుంచి హోల్ పెద్ద 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 రంధ్రం చేసి నీళ్ళు ఎత్తుకపోతున్నా సపోర్ట్ చేయవు, ఇప్పటికే నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నాడు. ఆ విషయం మీద స్పందన ఉండదు, మాట్లాడేది ఉండదు. ఏం చేస్తున్నాడు రేవంత్ గారు? గోదావరిలో కృష్ణలో మన వాటా గురించి చర్చ ఉండదు, కొట్లాట ఉండదు. సో ఈ రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్తారు. ఇప్పటికే దీన్ని ఎత్తు మీద తగ్గించాలని చెప్పి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, స్పందించాలి. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతా ఉంది నీటి విషయంలో, దీని మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి జర్నలిస్ట్ రామన్నగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.